ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు స్కై కమ్యూట్. ఈ రోజు ఎపిసోడ్ నెంబర్ 16 అండ్ మనం ఫస్ట్ టైం వీడియో షూట్ చేస్తున్నప్పుడు వర్షం పడుతుంది. అండ్ ఈ రోజు మన స్టేట్స్ లో కూడా చాలా వర్షాలు ఉన్నాయి, తెలుగు స్టేట్స్ లో. అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ యాజ్ యూజువల్ అంటే ఇంటర్నేషనల్ న్యూస్ నుంచి స్టార్ట్ చేద్దాము. సో ప్రతిరోజు మనం ఇంటర్నేషనల్ న్యూస్ అనగానే మనకి ట్రంపే వేస్తున్నారు. సో ఈ రోజు కూడా ట్రంపే అగైన్ వాళ్ళు అటాక్ చేయడం స్టార్ట్ చేశారు ఇరాన్ పైన. అండ్ ట్రంప్ వచ్చేసి టెహరాన్ అండ్ ఇంకొకటి బందర్ ఈ కబీర్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది, ఒక బ్రిడ్జ్ అనమాట. సో ఆ 2 ప్లేసెస్ లో వాళ్ళు అటాక్ చేశారు. సో ఈ అటాక్స్ లో అరౌండ్ 7 people చనిపోయారు అండ్ 9 members కి ఇంజురీస్ అయ్యాయి, సివియర్ ఇంజురీస్ అయ్యాయి. అండ్ ఇరాన్ కూడా దీనికి రిటాలియేట్ గా వాళ్ళు కూడా రిటర్న్ అటాక్స్ చేస్తున్నారు. వాళ్ళు కువైట్ పైన అటాక్ చేశారు అండ్ ఖతర్ పైన అటాక్ చేశారు. అండ్ ఖతర్ లో అటాక్ చేసినప్పుడు వాళ్ళు డిఫెన్స్ చేసుకున్నారు. ఇరాన్ వచ్చేసరికి ఇంకా ఎలాంటి డిస్కషన్స్ అనేవి లేవు, మీటింగ్స్ అనేవి లేవు అని చెప్తుంది. అండ్ ట్రంప్ కూడా మేము తొందరలో ఒక పెద్ద విన్ ని మేము అనౌన్స్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నాడు. అండ్ మన నేషనల్ న్యూస్కి వచ్చేసరికి అంటే ఒక మేజర్ న్యూస్ వెస్ట్ బెంగాల్ లో జరిగింది. కర్ణస్వబర్ణ అనే ఒక రైల్వే క్రాసింగ్ దగ్గర, ఇది ముర్షిదాబాద్ అని చెప్పేసి ఒక ఏరియా వెస్ట్ బెంగాల్ లో. సో అక్కడ కర్ణస్వబర్ణ అనే ఒక రైల్వే క్రాసింగ్ దగ్గర ఒక రైలు అనేది ఒక స్కూల్ వ్యాన్ ని ఢీకొట్టేసింది. సో దాని వల్ల అరౌండ్ 3 students అనేది స్పాట్ లోనే చనిపోయారు అండ్ 5 members కి చాలా క్రిటికల్ గా ఉంది అండ్ మిగిలిన వాళ్ళకి గాయాలయ్యాయి. సో వాళ్ళకి ప్రెసెంట్ హాస్పిటల్ కి పంపించారు. సో ట్రీట్మెంట్స్ అయితే జరుగుతుంది. అండ్ ఇది ఎలా జరిగింది అని అంటే లైక్ అక్కడ ఉన్న గేట్ కీపర్ ఉంటారు కదా, సో అతని నిర్లక్ష్యం వల్లనే జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. అండ్ కర్ణాటకలో ఒక ఇన్సిడెంట్ అండి, లావణ్య అనే ఒక అమ్మాయిని వాళ్ళ బంధువులకు సంబంధించిన అబ్బాయి కత్తితో పొడి చేసి పారిపోయాడు అనమాట బస్ స్టాప్ లో. సో అందరూ చూస్తున్నారు బట్ ఎవరు ఏం చేయలేదు. సో అమ్మాయి అయితే చనిపోయింది స్పాట్ లోనే. అండ్ రాయ్పూర్ కన్జ్యూమర్ కోర్టులో ఒక కేసు ఫైల్ చేశారు. మనకి రీసెంట్ గా ఇథనాల్ E20 పెట్రోల్ నడుస్తుంది కదా, సో అంటే 80% పెట్రోల్ అండ్ 20% ఇథనాల్ అని చెప్పేసి. సో దానికి సంబంధించి కొందరైతే కన్జ్యూమర్ కోర్టులో రాయ్పూర్ కన్జ్యూమర్ కోర్టులో కేసు వేశారు. సో ఎందుకంటే లైక్ వాళ్ళ వెహికల్ ఇంజన్స్ పాడైపోతున్నాయి ఇథనాల్ యూజ్ చేయడం వల్ల అని చెప్పేసి. సో వాళ్ళు రైజ్ చేసిన క్వశ్చన్స్ ఏంటి అంటే ఇథనాల్ అనేది ఓల్డ్ వెహికల్స్ కి నడుస్తుందా, ఏం ప్రాబ్లం ఉండదా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. బట్ గవర్నమెంట్ దాన్ని డిఫెండ్ చేస్తూ ఓల్డ్ వెహికల్స్ కూడా సపోర్ట్ చేస్తుంది అండ్ మేము ఇయర్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేసాము. సో చేసిన తర్వాత మేము ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసాము అని చెప్పేసి అంటున్నారు. అండ్ E20 ఇథనాల్ వచ్చేసి పెట్రోల్ అంత పవర్ఫుల్ కాదు, ఎందుకంటే 100% ఆఫ్ పెట్రోల్ ఫామ్ వచ్చేసి ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఇంటర్నల్ E20 అనేది మిక్స్ అవుతుందో ఎనర్జీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఆ ఎఫెక్ట్ అనేది మైలేజ్ పైన ఖచ్చితంగా పడుతుంది. అండ్ నాకు తెలిసిన వాళ్ళలో కూడా కంప్లైంట్ చేస్తున్నారు ఇథనాల్ E20 యూజ్ చేయడం వల్ల మైలేజ్ తగ్గుతుంది, పెట్రోల్ ట్యాంక్ కి రస్ట్ కూడా వస్తుందని చెప్పేసి కంప్లైంట్ చేస్తున్నారు. అది గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉంటుందనేది తెలియదు. బట్ గవర్నమెంట్ అయితే మేము ఆఫ్టర్ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్ తర్వాతే మేము దీన్ని ఇంప్లిమెంట్ చేసామని చెప్పేసి చెప్తున్నారు. సో గోయింగ్ ఫార్వర్డ్ చూడాలి ఇది ఏమవుతుందో. అండ్ ఇథనాల్ అనేది ఎందుకు వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు అని అంటే ఆయిల్ ఇంపోర్ట్ ని కట్ డౌన్ చేయడం కోసం గవర్నమెంట్ వచ్చేసి E20ని ఇంప్లిమెంట్ చేసింది అనమాట. అండ్ పూరిలో ప్రెసెంట్ రథయాత్ర జరుగుతుంది కదా ఒడిస్సాలో. సో ఆ రథయాత్రలో 2 డివోటీస్ అనేది స్టాంపేడ్ లో చనిపోయారు. మీరు ఒకసారి ఇంటర్నెట్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఎక్కడైనా చూస్తే ఆ జనాలు మాత్రం చాలా ఉన్నారు. సో అసలు అందులో ఊపిరి ఆడనంత మంది జనాలు ఉన్నారు. సో అందులో తొక్కిసలాట జరిగింది, అందువల్ల 2 చనిపోయారు అండ్ మోర్ దెన్ 100 people కి ఇంజురీస్ అయ్యాయి. అండ్ ఒడిశాకి సంబంధించిన హెల్త్ మినిస్టర్ డాక్టర్ ముఖేష్ మహాలింగ్, సో ఇతను వచ్చేసి ఇష్యూని అడ్రస్ చేస్తూ ఇలాంటి మళ్ళీ జరగకుండా చూసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. మనకి నీట్ రిజల్ట్స్ కూడా రిలీజ్ అయ్యాయి ఈ రోజు. May 3rd యాక్చువల్ ఎగ్జామ్ జరగాల్సింది. సో పేపర్ లీక్ ఇష్యూ వల్ల అగైన్ అది June 21st కి పోస్ట్ పోన్ చేశారు అప్పుడు. సో ఆ రిజల్ట్స్ అయితే ఈ రోజు రిలీజ్ అయ్యాయి. సో మొత్తం అయితే స్టూడెంట్స్ అరౌండ్ 20 lakhs ప్లస్ స్టూడెంట్స్ అనేది ఈ ఎగ్జామ్ అటెండ్ చేశారు. అండ్ అందులో 11.21 lakh స్టూడెంట్స్ అనేది క్వాలిఫై అయ్యారు, అంటే ఒక 58% అని చెప్పొచ్చు. సో 58% స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ లో క్వాలిఫై అయ్యారు. అండ్ మన లోకల్ న్యూస్కి వచ్చేసరికి రాయనపురం ఒక రైల్వే స్టేషన్ అనేది ఈ రోజు ఓపెన్ చేస్తున్నారు. సో దానికి మోడీ చీఫ్ గెస్ట్, సో అతని చేతుల మీదుగా ఓపెన్ చేస్తారనమాట రైల్వే స్టేషన్. అండ్ మనం ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ న్యూస్ గురించి మాట్లాడుతుంటే ఇండియా అండ్ ఇంగ్లాండ్ మ్యాచ్ జరుగుతుంది కదా ప్రెసెంట్ ODI. సో ఫస్ట్ ODI వచ్చేసి ఇండియా విన్ అయింది అండ్ సెకండ్ ODI నిన్న జరిగింది. సో అందులో ఇండియా ఓడిపోయింది, ఇంగ్లాండ్ విన్ అయింది. సో ఇప్పుడు ప్రెసెంట్ 1-1 తో ఈక్వల్ గా ఉన్నారు. ఇండియా స్కోర్ వచ్చేసి 233 ఆల్అౌట్ అండ్ ఇంగ్లాండ్ స్కోర్ వచ్చేసి 235 ఫర్ 4 అండ్ రూట్ వచ్చేసి 99 కొట్టారు, జస్ట్ సెంచరీ మిస్ అయ్యారు అండ్ నాట్అవుట్ లోనే ఉన్నారు. అండ్ మనం FIFA 2026 వరల్డ్ కప్ గురించి మాట్లాడుకుంటే అర్జెంటీనా కంటిన్యూస్ గా సెకండ్ టైం ఫైనల్స్ కి రీచ్ అయిపోయింది. సో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో సెమీస్ లో 2-1 డిఫరెన్స్ తో విన్ అయిపోయింది అండ్ వాళ్ళు ఫైనల్స్ కి వెళ్ళారు. సో ఇప్పుడు ఫైనల్ స్పెయిన్ వర్సెస్
అర్జెంటీనా. ఎవరు విన్ అవుతారు అనేది జస్ట్ కామెంట్ చేయండి మీ ఎక్స్పెక్టేషన్స్. నేనైతే అర్జెంటీనా విన్ అవుతుందని నేను అనుకుంటున్నా. నేను ఇంటి నుంచి 10:35కి స్టార్ట్ అయ్యాను. సో ఇప్పుడు వచ్చేసి 10:50 అవుతుంది. ఇప్పటి వరకు అయితే 15 మినిట్స్ అయింది. ఇంకొక 3 మినిట్స్లో మోస్ట్లీ నేను రీచ్ అయిపోతాను. సో ఈ రోజు అయితే ఖచ్చితంగా 18 మినిట్స్లో మనం ఆఫీస్కి రీచ్ అయిపోతాం. ట్రాఫిక్ తక్కువ అనే చెప్పొచ్చు, చాలా తక్కువ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడితో నేను ఎపిసోడ్ నెంబర్ 16 ఆపేస్తున్నాను. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. డ్రైవ్ సేఫ్, స్టే ఇన్ఫార్మ్డ్. హ్యావ్ ఎ గుడ్ డే గైస్. హ్యాపీ వీకెండ్. బాయ్ బాయ్.